ఉన్నాయి, అడిగే నాదులు లేడు. రాజకీయ పిచ్చి తప్ప కావల అభివృద్ధి కోసం ఆలోచించే నాయకత్వం లేదు. వాళ్ళ నాయకులు అడగరు. ఆయన దోచుకున్న సొమ్ము బ్యాంకులలో దాచిపెట్టుకుని అడిగే మోగోడు లేడు. ప్రజలకి ఇవన్నీ పట్టడం లేదు. నీళ్ళు అందించలేదని మున్సిపాలిటీని కామెంట్ చేస్తున్నారే తప్ప మనం వేసినటువంటి ఓటేపించుకున్నటువంటి దుర్మార్గులు, మనకి సేవ చేస్తారని పాటించినటువంటి నాయకులు, మనకు తెచ్చినటువంటి ఫండ్స్ ని దుర్వినియోగం చేసి తింటుంటే మనలో విప్లవం రావటం లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి ప్రదాతలు, కావల కోసమే పుట్టినటువంటి తీవ్రదాతలుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరకు రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయల దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దూరుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతాల్లో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లిం ప్రాంతాల్లో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచ్ వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైంది. ఈరోజు మనకు కావాలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు. ఈరోజు పేరుకు వాటర్ ట్యాంకులు కట్టున్నాం, కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావల్లో లేదు. 57 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి స్కీము 7.5 సంవత్సరం పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు 7.5 సంవత్సరం పూర్తయిన ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకపోతే ఈ రోజున వాళ్ళందరూ కలగలిపి 7,500 ఇళ్లకి ఇంత పైప్ లైన్ అవసరం లేదు, తక్కువ పైపు లైన్తోనే 7,500 నీళ్లు ఇవ్వడానికి మాకు సోర్స్ ఉందని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారులు, లోకల్ ఎమ్మెల్యే అందరూ కుంభక్కై 162 కిలోమీటర్ల టెండర్ పిలిచినటువంటి పైప్ లైన్ ని 78 కిలోమీటర్లకు తగ్గించుకొని 90 కిలోమీటర్ల పైప్ లైన్ అవసరం లేదు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి 14 కోట్లు డ్రా చేసుకొని తినేసి ఈ రోజు నీళ్లు ఇవ్వమని అడిగితే 2,400 ఇళ్లకు మాత్రమే ట్యాపుల ద్వారా నీళ్లు ఇచ్చే సోర్స్ ఉంది. 5,000 ఇళ్లకి ఇవ్వడానికి ఈ రోజున పైప్ లైన్ లేకుండా చేసినటువంటి మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిజంగా వీర ప్రతాప్, అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ రోజు కూడా దోచుకుని ప్రజల ముందుకు రావడానికి ఊరుతున్నాడంటే నిజంగా ప్రజల చెవులో పూలు పెడుతున్నాడు అర్థం కాల, క్యాలిఫ్లవర్లు పెట్టాలని ప్రయత్నం చేసాడు అర్థం కాల. మళ్ళా ఈ రోజు కావలకు వచ్చి నేను కావాలని అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చి ఏం అభివృద్ధి చేశాడో చెప్పడానికి ఒక్కటి లేదు. కానీ ఈ రోజు రోడ్డుల మీద వస్తుంటే ఒక దేశ నాయకుడు పుట్టినరోజు కంటే కూడా ఏమి సాధించాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఆ ఫ్లెక్సీలకు వేసిన ఖర్చు ఆయన వాకిటి మీద ఉన్న రోడ్డుని రిపేర్ చేయడానికి పెరిగొచ్చుంటే చాలా సంతోషించేవాళ్ళం. నాయకుడు అంటే అందరికి ఆదర్శంగా ఉండాలి తప్ప సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి కాదు. ఈ రోజు ఆయన పుట్టినరోజుకి పెట్టిన ఖర్చు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి గుడ్డలు పూడ్చేదానికి ఖర్చు పెట్టుంటే మేము కూడా శభాషాన్ని అని ఉండేవాళ్ళం. ఇంత సెల్ఫ్ డబ్బాలు కొట్టే నాయకులు ఈ కావలకు అవసరమైన విషయాన్ని కూడా కావలి ప్రజానికం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నా. ఎవరో వచ్చి ఏదో చేయరు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించకపోతే మళ్ళా కూడా ఏ నాయకుడు కూడా ఇదే విధంగా దోచుకునే పరిస్థితులు ఉంది. కాబట్టి అందరు ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం కూడా ప్రజలకు ఉందని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు అమృతవన్ ఈ రోజు నాశనమైన కారణాన 7,500 ఇళ్లకి నీళ్లు ఇవ్వాల్సిన కారణాన ఇవ్వటానికి ఈ రోజు డబ్బులు లేని కారణాన రికార్డ్స్ లో ప్రకారం ఈ రోజు ఇచ్చినట్టే రికార్డులో ఉన్న కారణాన ఇప్పుడు కూడా కావలి మున్సిపాలిటీ నెలకు 30 లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకుల ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి ప్రతి నెల ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నెలకి 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా అక్క చెల్లెళ్ళందరూ బిందులు పట్టుకుని రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటి దుర్మార్గం నుంచి ఈ కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా, ఈ కావలిని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా ఈ రోజున మళ్ళీ మేము
మన మంత్రి, మన జిల్లా వాస్తవ్యులు పొంగూరు నారాయణ గారు రావటం మన అదృష్టం. ఈ రోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారు ఎక్కడ కూడా ఒక్క చెల్లెమ్మ కూడా బిడ్డలతో నీళ్లు ఎత్తుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటిలో ట్యాపులు ఇవ్వాలనే సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఈ రోజు అమృత 2 కింద ఈ రోజున 14 కోట్ల రూపాయలు మనకు నిధులు ఇవ్వటం. అదేవిధంగా యూఐడిపి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ రోజు 22,80,00,000 రూపాయలు 2 ఫండ్స్ వస్తే ఈ రెండింటినీ కూడా మేము ఈ రోజు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కేటాయించి ఉన్నటువంటి ఈఎల్ఎస్ఆర్లు ఈ ఓహెచ్బిఆర్ నుంచి ఈఎల్ఎస్ఆర్ల దాకా ఉండే పైప్ లైన్స్ అన్ని కూడా పాత అయిపోయి ఇవి పెద్ద ట్యాంకులైన వీటి నుంచి వచ్చినటువంటి నీళ్లు ప్రెజర్ అయితే ఆ ట్యాంకులకి ఎక్కే లోపల మధ్యలో ఉన్నటువంటి పాత పైపులన్నీ పగిలిపోతుంటే ఈ రోజు ఆ పాత పైపులన్నీ ప్లేస్ లో మళ్ళీ అన్ని కొత్త పైపులన్నీ లేపించి ఈ రోజు ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి నీళ్లు అందించడం కోసం ఈ 38 కోట్ల రూపాయలతో ఈ రోజు పెట్టేటువంటి డబ్బులు అదనంగా 6,400 ఇళ్లకి ఉచితంగా ట్యాపులు వేసి తీరుతాయని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా. ఈ రోజు మేము ఈ స్కీమ్ కింద మళ్ళా తెచ్చినటువంటి డబ్బులు అమృత 1లోకి ₹1 కేటాయించాలి. దాని తగ్గట్టు కక్కియాల్సిందే. కాంట్రాక్టర్ చేత కట్టించి 7,500 ఇళ్లకి నీళ్లు ట్యాపులు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కాబట్టి మిగతా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కోసం ఈ రోజు 6,400 ఇళ్లకి ఈ 38 కోట్ల రూపాయలతో ఈ కొత్త పైపులైన్ అన్ని వేసి ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అమృత 1లో ఉన్న ఏరియా కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వేకర్ సెక్షన్లు అందరికి కూడా ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళ చేత నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్ లో జరుగుతుంది. వాళ్ళు పూర్తి చేసిన తర్వాత కావలి మున్సిపాలిటీకి వర్క్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఓఎండం వాళ్ళే నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ స్కీమ్ అంతా పూర్తయితే అమృత 1 కూడా దేవుడి దేవుళ్ళ మంచి బుద్ధి కలిగి ఆ ప్రతాప్ రెడ్డికి కూడా దేవుడు కల్లో కనిపించి చేసిన తప్పును సరిదిద్దుకొని ఆ కాంట్రాక్టర్ బతిమలాడి ఈయన తీసుకున్న లంచాన్ని ఆయనకి రిటర్న్ ఇచ్చి దేవుడు దయ వల్ల, కావుల దయ వల్ల, కావుల కలుగొలమ్మ దయ వల్ల, కావుల పోలేరమ్మ దయ వల్ల, కావుల శివుడు దయ వల్ల ఆయనకు మంచి బుద్ధి పెట్టి ఆ లంచాన్ని రిటర్న్ ఇచ్చి ఆ 5,000 మందికి కూడా ట్యాపులు వేపిస్తే ఈ రోజు ఇక జీవితంలో కావలి ఒక ఆదర్శమైనటువంటి కావలి. ఏ ఒక్కరు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఇల్లు కావలిలో బిందుల వ్యాపారం కూడా జరగనంతగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉండే విధంగా కూడా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరు కూడా రేపటి నుంచి దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి ఆయుష్ చాలా బాగుండాలని, ఆయన నీడలో ఆ 5,000 మందికి ట్యాపులు ఇచ్చే విధంగా మంచి బుద్ధి కలిగేటట్టుగా ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ దేవుడి సమక్షంలో 5,000 మందికి ట్యాపులు ఇచ్చేటట్టుగా మీరు కూడా దేవుళ్ళు కోరుకుంటే రోజు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఆయనకు మంచి బుద్ధి పుట్టి ఆయనకి మంచి ఆలోచన వచ్చి ఆయన భార్య కూడా నువ్వు చేసిన తప్పు కాబట్టి చెంపలేసుకొని కావలి గడ్డ మీద పుట్టావు, కావలి గడ్డ మీద పుట్టి కోటీసుడు అయ్యావు కాబట్టి ఆ పని ఏదో చేయమని ఆ తల్లి కూడా ఆమెని ఆడబిడ్డల యొక్క బాధ ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె కానీ నా భార్య కూడా ఒకప్పుడు బిందెలతో నీళ్లు మోసిన వాళ్ళే కాబట్టి ఆ పెయిన్ మా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా వాళ్ళ భర్తకి చెప్పి నచ్చ చెప్పి ఆ నీళ్లు ఇప్పిస్తే నిజంగా ఆయనకు కూడా నేను కూడా కాళ్ళు కడిగితే నేను కూడా సంతోషించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి ముఖ్యంగా మా ప్రతాప్ రెడ్డికి దయించి 5,000 మంది నీళ్ళకి నీ ఫ్రెండే నీ పాటరే ఇద్దరు బెంగళూరు స్థలాలు కొనుక్కొని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఎట్టో కూడా కావలి ప్రజానికి నీళ్లు ఇవ్వాలని ప్రతాప్ రెడ్డి కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ అయ్యా కావలి మాజీ కౌన్సిలర్లారా, కాబోయే కౌన్సిలర్గా తహతలాడుతున్న నాయకులారా, వైసీపీ నాయకులారా, మీ నాయకుడికి చెప్పి మీరందరూ ఓటింగ్లు కట్టడం కాదు, జిందాబాదులు కొట్టడం కాదు, కేకులు కట్ చేయడం కాదు, నైనా మీ వార్డుల్లో మీ పక్క ఇంటి వాళ్ళకి నీళ్లు లేకుండా హరించినటువంటి ఆ ప్రతాప్ రెడ్డి గారికి మంచి ఆలోచన వచ్చే విధంగా మీరు కూడా వాళ్ళందరికీ నచ్చజెప్పి ప్రజానీకానికి మిగతా 5,000 ఏళ్ళకి నీళ్లు ఇచ్చేటట్టు మీరు కూడా పోరాటం చేస్తే మీతో కలిసి మేము కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నానైనా. మన కావాలని కాపాడుకుందాం. రేపు ఎలక్షన్ లో పోటీ చేయాలని తగదాలు ఆడటం కాదు నైనా. ముందు మీ నాయకుడి చేత 5,000 మందికి ఇళ్ళకి ట్యాపులకి చిన్న డబ్బులు తెప్పించి కట్టించి చేయమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు కూడా పిలుపునిస్తూ మీది నాది అందరిది మనకు కావాలే, ముందు మనకు కావాలని కాపాడుకుందాం. కాబట్టి మీరు కూడా మాతో కలిసి రండి ఆయన, అందరం కలిసి మనందరం కూడా దాన్ని సాధిద్దామని చెప్పి ఈ సందర్భంగా కూడా వారికి కూడా పిలుపునిస్తూ ఈ రోజు మనకు కావాలండి ఒక కావాలి ట్రంక్ రోడ్డు.